క్లియర్ కట్గా చెప్తున్నాడు. నీవు అనేకుల సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులు ఇతరులకు బోధించుటకు సామర్థ్యం గల నమ్మకము గల మనుషులను అప్పగించుము. చూడండి, నా ద్వారా నేర్చుకున్న సంగతులు ఇతరులకి చెప్పమంటున్నాడు. నువ్వు నేర్చుకున్న సంగతులు నీ దగ్గర ఉంచుకుంటే లాభం లేదు. నువ్వు నేర్చుకున్న సంగతులు నా ద్వారా నువ్వు నేర్చుకున్న సంగతులు ఇతరులకు బోధించండి. వాట్ ఎవర్ యూ లెర్న్ ఫ్రమ్ మీ యూ హ్యావ్ టు టీచ్ అదర్స్ అని చెప్పేసి చెప్తున్నారు. అంటే నేను ఏ విధంగా నీ ద్వారా నేను ఎన్ని నేర్చుకున్నానో నేను వేరే వాళ్ళకి సాక్షిగా ఉండాలని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడండి. క్రీస్తు బోధ, అపోస్తల బోధ అంటే క్రీస్తు బోధ అంటే చెప్పాను కదా, ప్రభువైన యేసు క్రీస్తు ఈ లోకాల నుంచి వెళ్తున్నప్పుడు ఆయన చివరి మాటలుగా మార్కు సువార్తలో సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అదొకటి అయితే కనుక, అదే మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 28వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే 18 నుంచి చూసుకున్నట్లయితే యేసు క్రీస్తు తిరిగి లేచిన తర్వాత ఆయన వెళ్ళిపోయే ముందు చెప్తున్న మాటలు ఇవి చూడండి. ఎవరైనా చదవండి. అయితే యేసు వారి ఎదుకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడినది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంగా బాప్తిస్మం ఇచ్చుచు అంటే ఇచ్చేసి ఆగిపోమన్నదండి. అక్కడి నుంచి ఇప్పటి వరకు కూడా బాప్తిస్మాలు ఇచ్చుచూ ఉండాలి నా నామమున అని అక్కడ చెప్తున్న తర్వాత చూడండి అసలైంది 20వ వచనంలో, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో గైకొను వారిని బోధించండి. చాలండి ఇది ఆయన ఏం చెప్తున్నాడంటే వెళ్ళే ముందు, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించున్నాడు మాట ఆజ్ఞ కమాండెడ్. ఈ కమాండెడ్ అంటే ఒక ఆజ్ఞ ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. ఏమనంటే నేను ఆజ్ఞాపించుకున్నాం వాటన్నిటిని మనం గైకొని ఇతరులకు బోధించమని ఆయన వెళ్ళిపోతాడు, తిరిగి రాడు. ఈ లోకంలో సంచరిస్తుంది పరిశుద్ధాత్మ, కానీ ఆయన లేడు కాబట్టి మన శిష్యులమైన వారికి అప్పచెప్తున్నాడు. అంటే మనకు అప్పచెప్తున్నాడు అనమాట. మనం బోధించాలి. ఏ క్రీస్తు బోధన మనం బోధించాలి. ఆ యూదుల బోధ కాదు, ధర్మశాస్త్ర బోధ కాదు, క్రీస్తు బోధ బోధించండి. అది తప్పనిసరిగా క్రైస్తవులైన మనం గైకొనాలని వాక్యం చెబుతుందండి. అదేవిధంగా నానా విధమైన అన్యబోధనతో ఈ రోజుల్లో మనం తిప్పబడుతున్నామండి. ఎన్నో రకాలైన నానా విధమైన బోధలు, అది ఏది నిజమో ఏది అబద్ధమో జనులు అయోమయ స్థితిలో ఉంటున్నారు. రకరకాల బోధలు చూడండి, హెబ్రీ పత్రికలో కరెక్ట్గా రాస్తున్నారు. హెబ్రీ పత్రిక 13:9 చూసినట్లయితే, నానా విధమైన అన్య బోధల చేత తిప్పబడకుడి, బోధన పదార్థాలను బట్టి కాక కృపను బట్టి హృదయం స్థిరపరచుకున్నట మంచిది, బోధనను బట్టి ప్రవర్తించిన వారికి ఏమీ ప్రయోజనం లేదంటండి. అన్య బోధ ఏదో మంచి బోధ ఏదో మనము గ్రహించుకున్నట్లయితే చాలామంది సంఘాలకు వెళ్తే వాక్యం ఉండదు, భోజనాలు పెట్టేస్తూ ఉంటారు. ఆ భోజనాలు బాగున్నాయని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చేస్తూ ఉంటారు. ఆత్మ అలాంటి ఇంటికి వెళ్ళద్దు, ఏం ప్రయోజనం లేదని వాక్యం చెప్తుంది. కనుక మనం అన్యబోధ ఏదో హితబోధ ఏదో గ్రహించుకుని వారుగా ఉండాలి. ఈ రోజుల్లో ఎన్నో రకాలమైన బోధలు మనం చూస్తూ ఉన్నాం. ధనము కొరకు లేదా గొప్ప పేరు కొరకు ఆ విధంగా బోధలు వస్తున్నాయి. అది గ్రహించి నడుచుకోమని అపోస్తలుడైన పౌలు క్లియర్ కట్గా చెబుతున్నట్లుగా మనం చూడగలము. సద్దుకయ్యులు పరిసయ్యుల యొక్క బోధ గురించి ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నాడు. ఆ విధంగా చెబుతున్నప్పుడు అప్పుడు యేసు చూసుకోండి, పరిసయ్యులను సద్దుకయ్యులను వారి పులిసిన పిండిని కూర్చి జాగ్రత్త పడని వారితో చెప్పాడండి. కానీ శిష్యులు ఏమంటారంటే, మాకు ఆహారము సిద్ధపరచమన్నాడు, సిద్ధపరచలేదు, అందుకనే మనం అంటున్నాడు అనుకున్నారు మనసులో. కానీ దేవుడు గ్రహించి మీరు ఏమి మనసులో అనుకున్నా, నేను చెప్పింది ఏంటి మీరు అంటున్నది ఏంటని చెప్పేసి అంటే, నేను సద్దుకయ్యుల బోధ గురించి చెప్తున్నాను. పులిసిన పిండి లాంటి బోధ ఉంటుంది, అలాంటి బోధన గురించి మీరు జాగ్రత్త పడండి ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నట్లుగా మనం తర్వాత వారు గ్రహించి ఓహో మేము ఆహారం గురించి కాదు ఇది, అది వేరే ఉద్దేశంతో దేవుడు చెప్పాడని గ్రహించినట్లుగా మనం చూడగలం. అనుకూలమైన బోధ ఈ రోజుల్లో, అనుకూలమైన బోధ హిత బోధ. 2వ తిమోతి 4వ అధ్యాయంలో 3వ వచనం 4వ వచనం చూసినట్లయితే, ఎందుకు జనులు హితబోధను సహింపక
దురదచెవులు గల వారే తమ స్వకీయ దురాశను అనుకూలమైన బోధనలు తన కొరకు పోగు చేసుకునేది సత్యమునకు చెవి యొక్కక కల్పనాకర వైపు తిరుగులాడుకోవచ్చు. ఈరోజు సంఘాల్లో కానీ పెద్ద పెద్ద మీటింగ్లో కానీ ఎలాంటి ఉందంటే స్వబోధ, అంటే వారికి అనుకూలమైన బోధ ఉంటున్నట్లుగా మనం చూడగలం. కనుక కొంతమంది పేరు కొరకు ఇంతమంది వేల మంది వచ్చారు నా సంఘానికి అని పల్లా వ్యక్తి ఇంత సంఘాన్ని నడిపించారని ఆ యొక్క వారి యొక్క పేరు కొరకు చెప్పుకుంటున్నాడు. కానీ బోధ దేవుని మంచి బోధ చెప్పడానికి దేవునికి మహిమ కలిగేలా బోధలు చాలా కరువైపోయాయి. లేవని చెప్పను కానీ చాలా తక్కువ అయిపోయాయని నేను చెప్తున్నాను. కనుక మనము ఎలా ఉండాలంటే, ఎందుకు జనులు హితబోధను సహింపక దుర్ద చెవులు గల వారే స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధలకు తమ కొరకు పోగు చేసుకునేది. ఇలాంటి వాటిని మనము పెంపులాడుకుండగా మంచి బోధ మనము గ్రహించే వారుగా ఉండాలి. గ్రహించే వారంగా ఉండాలంటే మనకు వాక్యము తెలిసిన వారంగా ఉండాలి. వాక్యం తెలియకపోతే కనుక ఎవరు చెప్పిన బోధ అదే అనుకుంటారు. కనుక మనము ఎవరేమి చెప్పినా వాక్యానుసారంగా మనం జీవించాలి. ప్రార్థనలో వాక్యంలో మనం నడిచినట్లయితే ఏ బోధ మంచిది, ఏ బోధ హితబోధ, ఏ బోధ దుర్బోధ మనం గ్రహించకూడదు. సంఘాల్లో అపోస్తలుడైన పౌలు ఈ యొక్క సంఘాలు ఇలాగ వస్తూ ఉంటాయని ఆనాడే 2000 సంవత్సరాల క్రితమే ఆయన గ్రహించి ఆయన దేవుని ఆత్మపూర్ణుడే ఈ యొక్క బైబిల్ 14 పత్రికలు ఆయన రచించినట్లుగా మనం చూడగలం. దేవుని తర్వాత ప్రభువైన యేసు క్రీస్తు తర్వాత ఈ యొక్క భూలోకంలో అత్యధికంగా సేవ చేసిన వ్యక్తి అపోస్తలుడైన పౌలు. సంఘాల గురించి, ఏ విధంగా వ్యక్తిగత ప్రార్థనల గురించి ఇవన్నీ కూడా మనకు తేటతెల్లంగా ఈ యొక్క దివ్య గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి. తర్వాత రెండవదిగా అపోస్తల బోధయందును సహవాసమందు నిలిచి ఉండాలని చెప్తుంది. క్రీస్తు రాకడకు సిద్ధపరిచిన సంఘము నిత్యము దేవునితోనూ ఆయన ప్రజలతోనూ అన్యోన్య సహవాసం గలవారమై ఉండాలంటే సహవాసం గలవారమై ఉండాలి. ఆనాడు ఆదిమ సంఘం అందరూ కూడా కలిసి ఏక హృదయంతో, ఏక ఆత్మతో, ఏక మనసుతో ప్రార్థన చేసేవారంటే, ఎవరికి ఏమున్నా వారు అందరూ పంచుకునేవారంటే, ఒకరు తీర్చేవారంటే. అలాంటిది సహవాసము మనం కలిగి ఉండాలి. ఈ యొక్క సమయంలో కూడా, ఈ యొక్క అంత్య దినాల్లో కూడా మనము సహవాసము దేవునితో, సంఘంతో, సంఘంలో ఉన్న బిడ్డలతో మనం సహవాసం కలిగి ఉండాలి. మొన్న నా భార్య అనారోగ్యంగా ఉన్నప్పుడు సంఘమంతా వచ్చారు. కొంతమంది ఇంటిగాళ్ళు ప్రార్థన చేశారు. అది ఎంత ఓదార్పు ఇస్తుందో తెలుసండి. ఒక వ్యక్తి బాధలో ఉన్నప్పుడు, వ్యాధిలో ఉన్నప్పుడు సంఘమంతా సహవాసంగా వెళ్ళినట్లయితే అది ఎంత ఓదార్పు మనం గ్రహిస్తాం. అపోస్తల కార్యంలో 2వ అధ్యాయం 44-45 చూసినట్లయితే, విశ్వాసం ఇచ్చిన వారు ఏకంగా కూడి తమకు కలిగినంతయు సమృద్ధిగా ఉంచుకున్నాడు. ఏకం కలిగి అంతా కూడా విశ్వసించిన వారు ఏకంగా కూడి తమకు కలిగినంతయు సమిష్టిగా ఉంచుకున్నారండి. దాని కింద చదివినట్లయితే, ఇదియుగాక వారు తమ చిరస్థాస్తులను నమ్మి అందరికీ వారి అక్కర కొలది పంచిపెట్టేశారు. అందరూ సంఘంలో ఎవరైనా అక్కరలో ఉంటే కనుక వారు పంచిపెట్టేసినట్టుగా మనం చూస్తున్నాం. సహవాసాన్ని మనం ఇష్టపడాలి. సంఘానికి మనం దూరంగా ఉండడానికి ఇష్టపడకూడదండి. అదేవిధంగా సేవకు దూరంగా ఉండడానికి ఇష్టపడకూడదు. తోటి సహోదరులు మనము కలవడానికి మనం అయిష్టత చూపించకూడదండి. ఎప్పుడు కూడా సహోదరులు ప్రేమ కలిగి ఇలాగా సహవాసం, ఎక్కడైతే సహవాసం ఉందో అక్కడ మనం వెళ్ళి ప్రార్థన చేసుకోవడం తప్పు లేదని. ఎక్కడైనా ప్రార్థన చేసుకోవాలి, ఎక్కడైనా కూడుకోవచ్చు. ఎక్కడైనా సహోదరులందరూ కూడా మనం సహవాసంలో కలిగి కూడుకున్నట్లయితే అది ఎంత ధన్యత అని మనము వాక్యం ద్వారా చూసుకోవచ్చు. మనం కలిసిపోవాలంటే వీ హ్యావ్ టు మచ్ చర్చ్, అంటే చర్చిలో మనం కలిసిపోవాలన్నమాట. సంఘంలో మనం కలిసిపోయి ఉండాలి, సహోదరుల్లో మనం కలిసిపోయి ఉండాలి, క్రైస్తవ ప్రేమలో మనం కలిసిపోయి ఉన్నట్లయితే మనకు ఎంతగానో దేవుని ఆశీర్వాదాలు. 1వ యోహాను 1వ అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే, మనతో కూడా మీకును సహవాసం కలిగినట్లు మేము చూచిన దాన్ని విన్న దాన్ని మీకును తెలియజేస్తున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కూడా
ఉండదండి. మనం సహవాసం అయితే తండ్రితో కూడా యేసుక్రీస్తుతో కూడా మనం కలిసి ఉంటామని వాక్యం చెప్తుంది. మనం సహవాసం కలిగి ఉండాలి. ప్రతి సంఘము, ప్రతి క్రైస్తవుడు సహవాసం కలిగి ఉండాలి, ప్రేమ కలిగి జీవించాలి. అదే 7వ వచనం చూసినట్లయితే, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేస్తున్నట్టు. అన్యోన్య సహవాసం ఎంతగా మనల్ని రక్షిస్తుందో మనం చూడగలము. అపోస్తుల బోధయందు సహవాసమందు మనము నిల్చున్నట్లయితే యేసుక్రీస్తు, మన ప్రభువైన యేసుక్రీస్తు అని తన కుమారుని సహవాసమునకు మమ్మను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, ప్రభువునందు ఏక మనసు గలవారై ఉండాలని వాక్యం చెప్తుందండి. సహవాసం ఎంత గొప్పదో ఈ యొక్క పత్రికలలో అపోస్తలుడైన పౌలు ఎంతగానో చక్కగా వివరించారు. ఈ యొక్క చిన్న సహవాసం కూడా అపోస్తల బోధయందు సహవాసమందు నిలకడగా నిలిచి ఉండాలని ఈ యొక్క చిన్న సంఘానికి కూడా నేను ప్రభు పేరిట మనం చేస్తున్నాను. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే 3వదిగా రొట్టె విరుచుట. అపోస్తల బోధయందు సహవాసమందు రొట్టె విరుచుటమందు నిలకడగా ఉండాలంటే అపోస్తల కార్యాలు 2:46 చూసినట్లయితే, మరియు వారు ఏక మనసు కలే ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొని ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ఉండేది. చూడండి, ఆయన చనిపోయిన తర్వాత ఆదిమ సంఘం చేస్తున్న ఈ యొక్క మంచి కార్యక్రమాలు ఏంటండి? బోధలో మీ స్థిరంగా ఉండండి, ఏ బోధ వినాలో అక్కడ చెప్తున్నాడు. అదేవిధంగా సహవాసంలో స్థిరంగా ఉండాలని చెప్తున్నాడు. తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు ఆయన చనిపోకముందు ఆయన ఏర్పరిచిన తన శరీర రక్తాలను ఏ విధంగా ఆచరించాలో ఆయన ముందుగా చెప్పి తప్పకుండా దీన్ని ఆచరించమని చెప్పి ఉన్నాడు. దాన్ని ఇంటింట ఆ టైంలో చర్చిలు లేవు, ఏమి లేవు. ఆ ఉన్న ప్లేస్కి వెళ్ళి ప్రతి వారము లేదా ప్రతిరోజు అక్కడ రాయలేదు, కానీ అక్కడ ప్రతిసారి వెళ్ళి ఇంటింట రొట్టె విరిచినట్లుగా మనం చూడగలం. రొట్టె విరుచుట, ఆయన రక్తంలో పాలు పంచుకున్నట ఎంత గొప్ప భాగ్యమో ఇక్కడ చెప్తున్నారండి. రక్షింపబడిన ప్రతి వాడు కూడా చేయవలసిన ఈ యొక్క కార్యం ఇది. మనం చూసుకున్నట్లయితే ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత 40 దినాలు ఈరోజు భూలోకంలో సంచరించినప్పుడు ఎంఏ మార్గంలో ఇద్దరు మనుషులు వెళ్తున్నప్పుడు ఆయన్ని గుర్తించలేదు. ఆయన ఎవరు అనుకున్నా ఏదో చెప్పుకుని ఇలాగైందని చెప్పుకుంటే ఆయన నిజమైన దేవుడు, ఆయన తిరిగి లేచుంటాడని గుర్తించలేదు. తర్వాత ఆ గృహంలో ప్రవేశించిన తర్వాత వారు ఆ కూర్చుని ఆయన రొట్టె విరిచిన వెంటనే వారి యొక్క కన్నులు తెరవబడ్డాయి. రొట్టె విరుచుట ప్రాముఖ్యతను ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి నుంచి వెళ్ళకముందు అక్కడ ఒకసారి చేసినట్లుగా మనం చూడగలం. యోహాను సువార్త 13వ అధ్యాయము 13వ అధ్యాయంలో యేసు తన 12 మంది యొక్క పాదాలు కడిగి ఆయన యొక్క తగ్గింపు జీవితము, మనము ఆ తగ్గింపు జీవితం ఏ విధంగా చేశాడో మనము యేసుక్రీస్తు యొక్క అదే పద్ధతిని మనం చూడగలం. ఆయన పాదాలు కడిగాడు, ప్రతి ఒక్క పాదాలు కడిగి ఆయన మీరు కూడా ఈ విధంగా నడుచుకోండి అని ఆయన అక్కడ చేసి చూపించినట్లుగా మనము చూడగలం. చూడండి, అదేవిధంగా యోహాను 6:54 చూసినట్లయితే, నేను త్వరగా చూసినట్లయితే యేసు నా శరీరం తిని నా రక్తం తాగువాడే నిత్యజీవం గలవాడు, అంత్యదినమున నేను వాడిని లేపుదును. నా శరీరం నిజమైన ఆహారం, నా రక్తం నిజమైన పానమైనది. నా శరీరం తిని రక్తం తాగువాడు నా యందు వాని యందు నేను నిలిచిందును. చూడండి, దేవాది దేవుడు ఏ విధంగా చెప్తున్నాడో మనము ఆయన శరీరమును తినాలి, రక్తాన్ని త్రాగాలి, అప్పుడే మనము ఆయన ముందు నిలిచి ఉంటామని మనము వాక్యం చెప్తుంది. మన ప్రతి వారము కూడా ఆయన శరీరాలు రక్తమాంసాలు తీసుకుంటాం కదండి. ప్రభురాత్రి భోజనం అక్కడ వాక్యం మన కొరింథీయుల పత్రికలో మనం 23 నుంచి 11వ అధ్యాయం 23 నుంచి 37 చూసినట్లయితే ఏ విధంగా చేయాలో, ఏ విధంగా చేయకూడదు, ఒకవేళ నువ్వు సరిగ్గా తీసుకోకపోతే ఏ విధమైన వ్యాధులు వస్తాయని కరెక్ట్గా ఆ యొక్క అధ్యాయంలో
ఒకటో కొరింథీ అధ్యాయం 11 అధ్యాయం మనం చూసినట్టు చూడగలము. కనుక మనం ఇది ఎంత ప్రాముఖ్యమైనదో, మనం రొట్టె విరుచుట ఎంత ప్రాముఖ్యమైనదో ఈ యొక్క వాక్యం ద్వారా మనం తెలుసుకుంటాం. అపోస్తల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, అదేవిధంగా ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉండుడి అని చెప్పేసి వాక్యం చెప్తుంది. ప్రార్థన చేయుట యందు చూడండి, ఆదిమ సంఘంలో ప్రార్థన చేయటం యందు తెలిసి ఎన్నో అద్భుత కార్యాలు చేశారండి. అపోస్తల కాలం మంది విశ్వాసులు ప్రార్థనలో ఎడతెగక పట్టుదలతో ఉండి ఎన్నో అద్భుత కార్యాలు చేసినట్లుగా మనం చూడగలం. ప్రార్థన ఎంత గొప్పదంటే కొన్ని సంఘాల్లో వాక్యం చెప్పడండి, ప్రారంభ ప్రార్థన నుంచి చివరకు కూడా ప్రార్థన జరుగుతూ ఉంటుంది. అది ఎంతో గొప్ప ఆశ్చర్యకరమైనది. ప్రార్థన ముఖ్యం. క్రైస్తవుడికి ప్రార్థన అంటే దేవుడితో అన్యోన్య సహవాసం, ఆయనతో మాట్లాడటం, మన బాధలు, మన యొక్క ఆత్మీయత పంచుకోవటం అంటే ప్రార్థన చేయడం, ఆయనతో మాట్లాడటం. మీరు ఒంటరిగా ప్రార్థన చేసుకోండి, కుటుంబ ప్రార్థన చేసుకోండి, సంఘంగా ప్రార్థన చేసుకోండి, తప్పనిసరిగా మన క్రైస్తవ జీవితాల్లో ప్రార్థన అనేది ఎంతో ముఖ్యం. ఆదిమ సంఘం ప్రార్థనతోటే ప్రారంభమైందండి. ప్రార్థన వాళ్ళు ఒక మేడగది మీదకి వెళ్ళి ప్రార్థన చేయటం మనం చూసుకున్నాం కదా. ప్రార్థన అపోస్తల కార్యంలో 1:14-13 చూసినట్లయితే, వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేసి ఉండిన మేడగదిలో ఎక్కిపోయి వారు ఎవరనగా పేతురు, యోహాను, ఇంకా ఎంతో మంది రాశారు. అదేవిధంగా యేసు తల్లి మరియు కొంతమంది స్త్రీలు, సహోదరులు, యేసు సహోదరులు అందరూ కూడా ఏకంగా కూడి ఎడతెగక ప్రార్థన చేయుచుండిరని అక్కడ వ్రాయబడి ఉంది. అందరూ కూడా ఆదిమ సంఘంలో ప్రార్థనతోటే సంఘాన్ని కట్టారు, ప్రార్థనతోటే సంఘాల్లో వాళ్ళు నివసించారు. వాక్యంతోటే, ప్రార్థనతోటే వీధుల్లోకి వెళ్ళి ప్రార్థన చేసినట్లుగా మనం చూడగలం. ప్రార్థన అంత శక్తివంతమైనది. ప్రతి సంఘంలో ఒకవేళ ఈ యొక్క ఇస్రాయేలులో సంఘంగా ఏర్పడి, అనుదినం సంఘంగా ఏర్పడి చేస్తే కనుక ఈ 4 తప్పనిసరిగా పాటించాలి. అపోస్తుల బోధ చేయాలి, సహవాసంతో కూడుకుని ఉండాలి, రొట్టె విరవాలి, అదేవిధంగా ప్రార్థనలు ఎడతెగక ప్రార్థన చేయాలి. చేసినట్లయితే సంఘం ఎంతగానో అభివృద్ధి చెందుతుంది. మన ఆత్మీయ జీవితాల్లో కూడా ఎంతగానో అభివృద్ధి పొందుతాం. చూడండి, ప్రార్థన ద్వారా పేతురు, యోహాను చూడండి, 4వ అధ్యాయం, అపోస్తల కార్యం 4వ అధ్యాయం 24-31 చూడండి. వారు విని ఏకమనస్సులో దేవునికి ఇట్లు బిగ్గరగా మొదలుపెట్టిరి, నాదా నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తను కలుగు చేసిన దేవా అని ప్రార్థన చేస్తున్నాడండి. మొదలుపెట్టారంటే ఏంటంటే బిగ్గరగా మొదలుపెట్టారు, కేకలు వేశారు, ఎంతో దేవుడిని కనపరిచారు. ఈ సృష్టి అంతా కూడా మీరు ఏర్పాటు చేసిన దేవా, గొప్ప దేవుడైన దేవా అని ఆయనకి మొరపెట్టినట్లుగా మనం 31 చూసినట్లయితే, వారు ప్రార్థన చేయగానే వారు కూడిన చోట కంపించినప్పుడు వారు పరిశుద్ధాత్మలో నిండిన వారే దేవుని వాక్యం ధైర్యంగా బోధించసాగారంట. వారు ప్రార్థన చేస్తుంటే కంపించిందండి. కంపించి వారి యొక్క అక్కడ పరిశుద్ధాత్మ అక్కడ దిగి వచ్చినట్లుగా మనం చూడగలం. ఆ క్షణం నుంచి వారు ధైర్యంగా వీధుల్లోకి వెళ్ళి సువార్త చాటినట్లుగా మనం చూడగలం. ప్రార్థనలో అంత శక్తి ఉంది. మన కుటుంబంలో 2-3 కలిసి ప్రార్థన చేస్తే ఎంతో గొప్ప మేలు పొందుకుంటాం. అదేవిధంగా సంఘంగా మనం కూడుకుని ప్రార్థన చేస్తే ఎంత గొప్ప కార్యాలు మనం చేయగలమండి. అలాంటి సంఘ ప్రార్థన వల్ల కూడా మనం ఎంత గొప్ప కార్యం జరిగిందో కూడా మనం చూసుకోవాలి. అపోస్తల కార్యం 12:5 పేతురు చెరసాలలో ఉంచబడను, సంఘం అయితే అతని కొరకు ఆసక్తితో దేవుని ప్రార్థించుతుండెను. చూడండి, ఆ సమయంలో గొప్ప కార్యం జరిగిందండి. ఇక్కడ అందరూ ప్రార్థన చేస్తూనే ఉన్నారు. అక్కడ గొప్ప కార్యం జరిగింది. పేతురు గారి సంఖ్యలు విడిపోయినట్లుగా మనం చూడగలం. ప్రార్థనలో అంత శక్తి ఉంది. పాత గ్రంథంలో ప్రార్థన వల్ల ఎన్నో గొప్ప కార్యాలు చూసినట్లుగా మనం చూడగలం. మోసే ప్రార్థించగా మన్నా కురిసిందంటే, అక్కడ ఆహారం లేకపోతే మన్నా కురిసింది. యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రుడు కూడా నిలిపివేశాడు. ఒక భక్తుడి కొరకు ఆయన ప్రార్థన ఆలకించి సూర్యచంద్రుల్ని నిలిపివేసినట్లుగా మనం చూడగలం.
అదేవిధంగా ఏలియా ప్రార్థించినప్పుడు 3 సంవత్సరాలు వర్షం పడలేదు, తర్వాత ప్రార్థించినప్పుడు వర్షం పడింది. అలాగా ఎంతోమంది భక్తులు ఏలియా ప్రార్థన ద్వారా ఎన్నో మహాకార్యాలు జరిగాయి. యోబు ఆ యొక్క ప్రార్థన ద్వారా ఆయన కుటుంబాన్ని బ్లెస్సింగ్ తెచ్చుకున్నాడు. అదేవిధంగా హన్నా, ఒడ్రాలుగా ఉన్న హన్నా ప్రార్థించినప్పుడు ఒక మగబిడ్డను దేవుడు దయచేశాడు. సమూయేలు ప్రవక్తను, గొప్ప ప్రవక్తను ఆయన ఆమె ప్రార్థన ద్వారా పొందుకున్నట్లుగా మనం చూడగలం. ప్రార్థన ఎంతో శక్తివంతమైనది. అపోస్తలుడైన పౌలు ఈ యొక్క 4 విషయాలు చెప్తూ తప్పనిసరిగా క్రైస్తవుడిగా ఉన్న ప్రతి బిడ్డ కూడా, సంఘమే కాదు కుటుంబం కూడా, అందరూ కూడా ఈ యొక్క విషయాలు 4 విషయాలు పాటించాలి. అపోస్తుల బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుటేందు, ప్రార్థన చేయటేందు, ఎడతెగక కంటిన్యూస్లీ వీ హ్యావ్ టు ఫాలో. 4 కూడా ఎడతెగక మీరు కలిగి ఉండాలని వాక్యం. కనుక మనమందరం కూడా ఈ యొక్క విషయాలు గ్రహించి మనం మన జీవితాల్లో అందించుకున్నట్లయితే మన జీవితాలు ఎంతగానో ఆశపడతాయి. దేవుడు ఈ చిన్న మాట గురించి